ధ్యానం కొరకు సామ్స్ 31 19th స్టాంజా 31వ కీర్తన 19వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురు గాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో బ్రతిమలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన మేలును దాచిపెట్టినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని పట్ల భయభక్తులు చూపినటువంటి వారి పట్ల ఆయన చేసినటువంటి కార్యాలు అవి ఎంతో ఆశ్చర్యకరమైనవిగా ఉండటను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. వాటిలో ఒక సంగతిని మనం పరిశీలన చేసినట్లయితే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 42-43, ఆది కాండము 41వ అధ్యాయము 42-43 వచనాల్లో రాయబడినటువంటి వాక్యంలో, మరియు ఫరో తన చేతునున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించాను. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో యోసేపును మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తన చిన్నతనము నుండి అతడు ప్రభువు పట్ల భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి. అంత మాత్రమే కాక తన సహోదరులు తనకు నష్టం కలుగు చేయాలని చూసినప్పటికీ ఎంత మాత్రం వారి మీద పగ పెట్టుకొనక, వారిపై తిరుగుబాటు చేయక, వారు అతనికి తలపెట్టినటువంటి నష్టం అంతటి విషయంలో ఏమాత్రం వెనుదిరిగి చూడక దేవుని పట్ల చూపినటువంటి భయభక్తులు మరణము నుండి అతడు తప్పింపబడటానికి కారణమైంది. బానిసగా అమ్మబడినప్పటికీ ఏ ఇంటైతే బానిసగా ఉన్నాడో ఆ ఇంట ప్రభు అతనికి తోడై ఉండటాన్ని బట్టి ఆ ఇంటి వారందరినీ ప్రభు ఆశీర్వదించటాన్ని మనం చూడగలం. ఏ నేరం చేయని యోసేపు ప్రభు పట్ల చూపినటువంటి భయభక్తుల కారణం అతనిని అన్యాయంగా చెరసాల్లో వేశారు. కానీ చెరసాల అధిపతి చెరసాల్లో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించుటను మనం చూడగలం. ఆ తర్వాత రాజుకు కలిగినటువంటి కల యొక్క భావాన్ని చెప్పటానికి రాజ్యంలో ఎందరో ఉన్నప్పటికీ వారెవరు తెలుపలేకపోయిన కారణం చెరసాల్లో ఉన్నటువంటి యోసేపును పిలిపించగా యోసేపు రాజుకు వచ్చినటువంటి కల యొక్క భావాన్ని అతడు తెలియపరిచాడు. ఎప్పుడైతే ఈ కల యొక్క భావాన్ని యోసేపు తెలియపరిచాడో ఆ విషయమై ఫరో యోసేపును గురించి పలికినటువంటి మాట ఏంటంటే బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 41 వర్స్ 39, ఆది కాండం 41వ అధ్యాయము 39వ వచనంలో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవ్వరూ లేరు అని పలుకుతూ వర్స్ 40వ వచనంలో, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాడని ఉందునని యోసేపుతో చెప్పుటను మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, నిశ్చయముగా ఎవరైతే ప్రభు పట్ల భయభక్తులు కలిగి ఉంటారో కొంతకాలం వారు పలు ఇబ్బందులను ఎదుర్కొన్న వారుగా ఉండవచ్చు, నష్టమును ఎదుర్కొని వారుగా ఉండొచ్చు, అవమానాన్ని ఎదుర్కొని వారుగా ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితులు ఎన్నైనా ప్రభు పట్ల వారు చూపు భయభక్తులు వారి కొరకు ప్రభు వారు దాచించినటువంటి మేలును తమ జీవితంలో పొందగలరు అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఇటు దీవెనలకు రానున్నటువంటి కాలాల్లో నిశ్చయముగా ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు అందరూ పాత్రలు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మా ప్రియులు నిశ్చయముగా తమ ప్రతి బాధలో కష్టంలో ఎంతమాత్రం మీ పట్ల
భయభక్తులు చూపుటి యందు అశ్రద్ధ వహించగా శ్రద్ధతో మీ పట్ల భయభక్తులు చూపించి మీరు వారి కొరకు దాచించిన మేలును మా ప్రియులు పొందునట్లుగా పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. మరి యొక్క నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను తమ ముందున సంవత్సర కాలం అంతా కూడా తోడే ఉండండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వారికి మంచి ఉద్యోగం దయచేయండి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారు మంచి కుటుంబీకులుగా కట్టబడినట్లుగా ఆశ్చర్యకరమైన మీ మార్గం వారికి అనుగ్రహించండి. అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని స్థితిలో ఉన్నవారిని, వృద్ధాప్యంలో ఉన్నవారిని కూడా జ్ఞాపకం చేసుకుని మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించు